ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన 7 యువకులు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఇలా సరదాగా ఆడుతూ ఫోటోల కోసం పోజులిస్తున్న సమయంలో నీట మునిగి 5 యువకులు మృత్యువాత పడ్డారు. దినేష్, లక్కీ, ధనుష్, సాయిలు, జతిన్ అనే యువకులు మృతి చెందగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రిజర్వాయర్ వద్దకు వెళ్లి గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఫస్ట్ వెనకలికి వెళ్ళిపోతారు వాటర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ అంతా అటు సైడ్ ఉంది. వెనకలికి వెళ్ళిపోయారు, మునిగిపోయారు. సందర్శన కోసమే వచ్చారు. మొత్తం 7 వచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్లో ఎల్ రవీందర్ రెడ్డి అనే నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్టర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీంద్ అనే నకిలీ డాక్టర్ను అరెస్టు చేశామని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులోని స్టార్ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్గా వైద్యం చేస్తున్న రవీందర్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశానని చెప్పి ఆన్లైన్లో మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గరగా ఉన్న ఎల్ రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికేట్లో పేరు మార్చి ఇలా నకిలీ డాక్టర్గా వైద్యం చేస్తున్నారని ఎస్పీ చైతన్యరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ రామన్, ఎస్ఐలు పాల్గొన్నారు. తిరుపతి అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే
ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు MBBS MD జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా CISIలు కలిసి. సో ఇతన్ని క్రైమ్ నెంబర్ 11 of 2025 అండర్ సెక్షన్ 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 of BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్ లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.